తెలంగాణలో నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ చేసి ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో అత్యధిక ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రంగా చరిత్ర సృష్టించిందనే విషయం మనందరికీ తెలుసు. ఇవాళ నిరుద్యోగుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని కోచింగ్ సెంటర్ల యజమానుల్ని వాళ్ళు ఉన్నటువంటి కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఇవాళ నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి అగాధాన్ని సృష్టించే కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు ఇవాళ నోటిఫికేషన్లు వస్తే మా దుకాణాలు నడుస్తాయి, మాకు నిరుద్యోగుల నుంచి మేము కోచింగ్ సెంటర్లు ఇచ్చి లక్షల రూపాయలు సంపాదించుకుంటామనే దురాశతోని జరుగుతున్నటువంటి ఒక కుట్రగా మనం భావించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేక వేదికల మీద కావచ్చు, ప్రతి కేబినెట్ సమావేశంలో నిరుద్యోగుల అంశం, ఎందుకంటే నిరుద్యోగుల జీవితాలను ఆనాడు పిసిసి అధ్యక్షులుగా కల్లారా చూసి ఆనాడు పేపర్ లీకేజీలో నోటిఫికేషన్ల కోసం అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముందున్న సందర్భంలో ఇవాళ నిరుద్యోగులకు ప్రతి నిత్యం నోటిఫికేషన్ల విషయంలో ఉద్యోగాల భర్తీ విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తా ఉంది. వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే ఇవాళ సీనియర్ ఐఏఎస్ల కమిటీ వేసి ఇవాళ సిఎస్ గా పనిచేసినటువంటి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఖాళీల భర్తీ విధంగా, అదేవిధంగా ఏ శాఖలో ఎంతమంది పనిచేస్తున్నారు ఉద్యోగులని వివరాలు తెప్పించుకోవడానికి ప్రభుత్వం ఒక అత్యున్నతమైన కమిటీ వేసింది. ఇవాళ తెలంగాణలో ఇవాళ నిరుద్యోగుల జీవితాల కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ అయినా, జపాన్ అయినా, విదేశాల పర్యటన అయినా ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు తెలంగాణలో ఒక సాంకేతిక రంగంలో కావచ్చు, పరిశ్రమ రంగాల్లో కావచ్చు ఇవాళ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆశతోనే ఇవాళ స్కిల్ యూనివర్సిటీ అని పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా 200 ఎకరాలు ల్యాండ్ని పెట్టి, అదేవిధంగా టెక్ మహేంద్ర డైరెక్టర్ని పెట్టడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎక్కువ తీసుకురావాలి, యువతకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కావచ్చు, ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే మొట్టమొదటిగా పెద్దపీట వేసింది నిరుద్యోగ యువతకు మాత్రమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి బలవంతంగా స్టడీ హాళ్లలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల్ని బలవంతంగా ఇబ్బంది పెట్టి ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి విద్యా వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం కొంతమంది సృష్టిస్తా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ కేటీఆర్ ఏజెంట్లే ఇవాళ నిరుద్యోగులకు నాయకులుగా చెలామణి అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి కొంతమంది కోచింగ్ సెంటర్ల యజమానులు, కొంతమంది కేటీఆర్ ఏజెంట్లు కలిసి తెలంగాణలో నిరుద్యోగుల మధ్య ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ అగాధం సృష్టించి తన వ్యతిరేకతను పెంచే విధంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి వేలాది లక్షలాదిగా ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులారా, వివిధ జిల్లాల్లో చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత మీరందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నిరుద్యోగుల అంశమే లేదు, నిరుద్యోగుల ఉద్యోగాల అంశమే లేదు. ఉద్యోగాలు అడిగితే అరెస్టులు, దాడులతోని తెలంగాణని భయభ్రాంతులు చేసి ఇవాళ తెలంగాణలో హింసా వాతావరణం చేసినటువంటి పరిస్థితి. 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ధర్నాలు, పోరాటాలను కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా పోరాటాలను కూడా ఈ ప్రభుత్వం గౌరవించింది. తెలంగాణలో ధర్నాలు ఉండాలని కోరుకున్నాం, పోరాటాలని కూడా గౌరవించినటువంటి ఘనత ఈ ప్రజాప్రభుత్వంది. ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ ఏజెంట్లే ఇవాళ గాంధీ భవన్ ముట్టడని ఇవాళ నిరుద్యోగుల మధ్య తెలంగాణ ప్రజలు ఒక విద్వేషాలను సృష్టించడానికి ఒక కుట్ర చేస్తామనే పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ గాంధీ భవన్ ముట్టడి పేరుతో నిరుద్యోగులు లేరు, చదువుకునే నిరుద్యోగులు, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఎవరు కూడా ఈరోజు గాంధీ భవన్ దగ్గర రాలేదు.
కొంతమంది బీఆర్ఎస్ కేటీఆర్ దగ్గర ఏజెంట్లు నెలసరి జీతాలు తీసుకునే కొంతమంది ఈరోజు కోచింగ్ సెంటర్ల యజమానులు ఈరోజు దీని వెనకాల కుట్ర జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక అతను గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా మారి నెల జీతగాడిగా మారి ఇవాళ ఒకవైపు రాజకీయ కొలువు లేక రాజకీయ నిరుద్యోగుడు అవతారం ఎత్తి మళ్ళా ఒకవైపు నిరుద్యోగుల మధ్య నేను నోటిఫికేషన్ల కోసం మాట్లాడుతున్నానని కుట్ర చేసే ప్రయత్నం కనపడతా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఈ తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఒక పెద్దన్నగా వ్యవహరిస్తూ ఉండనే విషయాన్ని మేము అనేక సంఘటనలో చెప్పినాం. ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ చేయాలి, ఉద్యోగ కల్పన జరగాలనే ఆకాంక్ష ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఒకవైపు ఐఏఎస్ల కమిటీ వేసినాం. రానున్న రోజులలో ఒక జీపీఏ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ ఇవాళ చేయాలి భర్తీ కోసం ఆల్రెడీ సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఒక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ సాయంలో నోటిఫికేషన్లు అంటే ఒక పాండవ బెట్టిన లాగానో లేకపోతే అలీబాబా అద్భుత దీపం లాగానో కాకుండా ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధమైన కోర్టులతో చిక్కుముడి లేని నోటిఫికేషన్లు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయాలనే ఆకాంక్షతోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. కొంతమంది ఒక ప్రతిపక్ష నాయకులు ప్రోత్సాహంతోనే కొంతమంది ఇప్పటికే మంది వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో సంవత్సరాల తరబడి సీరియస్ గా నిరుద్యోగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఇవాళ 18 గంటలు తెలంగాణ యువత కోసమే పనిచేస్తా ఉన్నారనే విషయాన్ని మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో గ్రూప్ 1 అంశం కావచ్చు, గ్రూప్ 2 అంశాల్లో వాయిదాల కోసం కావచ్చు, డిఎస్సి అంశాల్లో వచ్చినప్పుడు కూడా ఇదే గాంధీ భవన్ లో నిరుద్యోగులతోని మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా కూర్చోబెట్టి ఇలా నిరుద్యోగులతోని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి. గతంలో గ్రూప్ 2 వాయిదా అయినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా నిరుద్యోగులతో సచివాలయంలో సమావేశమై అభిప్రాయాలు వాళ్ళ ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ సమస్య వచ్చినా అది ప్రభుత్వ సమస్యగా ప్రజల సమస్యగా బాధ్యతతోని వ్యవహరిస్తుంది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన. తెలంగాణలో ఇప్పటికీ గాంధీ భవన్ ఇది ప్రజల దేవాలయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడికి అర్జీలు ఇవాళ మంత్రులు వస్తా ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు వస్తా ఉన్నారు, వివిధ సమస్యలతో వచ్చే వాళ్ళని కూడా అర్జీలు తీసుకొని పరిష్కారం దిశగా గాంధీ భవన్ నుంచి అమలు జరుగుతూ ఉంది. ఈ రోజు ఒక ముట్టడి పేరుతో ఇవాళ ఉద్యోగాల పేరుతో ముట్టడి పేరుతో వెనకాల కేటీఆర్ కుట్ర ఉంది, కేటీఆర్ ఏజెంట్ల కుట్ర ఉంది. కాబట్టి నిరుద్యోగులు అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఇలాంటి కుట్రదారుల్ని, ఇలాంటి గోతికాడ నక్కల్ని తెలంగాణలో నిరుద్యోగులు గమనించాలి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీకోసం, తెలంగాణ యువత కోసం ప్రజా ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేస్తా ఉన్నారు. ఒక డిగ్రీ చదివినటువంటి తెలంగాణ విద్యార్థికి, నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ ప్రజా ప్రభుత్వం విజన్ 47 పేరుతో తెలంగాణలో ఒక గొప్పగా పనిచేసే అవకాశాలు కలుగుతా ఉన్నాయి.